ప్రజల సొమ్మును దోచుకొని దాచుకున్న బీఆర్ఎస్ నాయకులు సత్య హరిశ్చంద్రుల్లా మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. తుంగరపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సెస్లో కోట్ల రూపాయల కుంభకోణం బయటకు రాకుండా అగ్ని ప్రమాదం డ్రామా ఆడింది బీఆర్ఎస్ నాయకులేనని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే లైట్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలని ఆయన బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. ప్రజలను దోచుకుని బార్లు నడుపుతూ సెస్కు కట్టవలసిన 6 లక్షలను కట్టకుండా దోపిడీ చేస్తుంది వారేనని ఆరోపించారు. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టు గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలు దుమ్మెత్తి పోస్తారని భయపడి కేటీఆర్ కు రక్షణ కవచంలా ఏర్పడి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షులు నేరెల నరసింహగౌడ్, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, వ్యవసాయ కమిటీ డైరెక్టర్లు ఆరేపల్లి బాలు, పొన్నాల పరశురం, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, బైరినేని రాము, జిల్లా ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగేల రాజు, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గడ్డం మధుకర్, జిల్లా కాంగ్రెస్ ఉమెన్ రైట్స్ అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్, మిర్యాల శ్రీనివాస్ యాదవ్, కోల శంకర్, చిలుక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.